హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్లో హిస్టరీకి సంబంధించి ఏషియన్, మిడీవియల్ అండ్ మోడర్న్ హిస్టరీకి రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరూ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్య ఎంపైర్? దీన్ని ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగారు. సో అంతకు వేరే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్లో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ అయినట్టు ఉంటుంది కాబట్టి అన్ని క్వశ్చన్స్ హిస్టరీకి సంబంధించి ఏషియంట్ హిస్టరీ, మోడర్న్ అండ్ మిడీవియల్ ఈ మూడు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ 50 క్వశ్చన్స్. సో సింపుల్గా, సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఏంటి, మౌర్య సామ్రాజ్యం స్థాపించింది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య. అది కూడా ఏంటంటే చాణక్యుడి సహాయంతో అయితే ఈయన మౌర్య సమాజాన్ని అయితే స్థాపించారు. గుర్తుపెట్టుకోండి, చాణక్యుడి సహాయంతో. ఎవరి సహాయంతో అని అడిగితే చాణక్యుడి సహాయంతో అని రాయొచ్చు. విచ్ స్క్రిప్ట్ వాజ్ యూజ్డ్ ఇన్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్? ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే అడిగారండి. అశోక శాసనాలలో ఉపయోగించినటువంటి లిపి ఏది? సో ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మి. ఈ లిపినైతే ఎక్కువగా అశోక శాసనాల్లో అయితే ప్రధానంగా ఈ లిపిలోనైతే ఉన్నాయి. సో విచ్ హరప్పన్ సైట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్? గుజరాత్లో ఉన్న హరప్ప స్థలం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ధోల్వీరా. ఈ స్థలం అనేది అయితే ఉంది. అది కూడా రన్ ఆఫ్ కచ్. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, తెలుగులో రాసిన రన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో అయితే ఉంది ఈ స్థలం అనేది. ధోల్వీరా రన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో అయితే ఉంది. హూ వాజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? భారత నెపోలియన్ అని ఎవరు పిలువబడ్డారు? సో ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుడిని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తారు. అది కూడా ఎందుకంటే ఈయన సాధించినటువంటి విజయాల వల్ల చంద్రగుప్తుడికి ఈ బిరుదు అయితే అందిందనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్? నేను ప్రతి క్వశ్చన్కి ఎగ్జామ్ అండ్ ఇయర్ అనేది అయితే మెన్షన్ చేస్తాను చూడండి. ఢిల్లీ సుల్తాన్లో తొలి మహిళా పాలకురాలు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి రజియా సుల్తాను ఢిల్లీలో తొలి మహిళా సుల్తాన్ అనమాట. హూ ఇంట్రడ్యూస్డ్ దిన్ ఇ ఇలానీ ప్రవేశపెట్టిన వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి అక్బర్ గారైతే దిన్ హి ఇలానీ అన్న దాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఎందుకంటే టు ప్రమోట్ రిలీజియస్ హార్మోనీ, అంటే మత సామరస్యం కోసం అయితే దీన్ని అయితే ప్రవేశపెట్టారు. హూ డిఫీటెడ్ ఇబ్రహం లోడీ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్? మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఎవరు ఓడించారు? సో ఆన్సర్ వచ్చేసి బాబర్ అయితే ఈయన్ని ఓడించారు. అది కూడా 1526వ సంవత్సరంలో. 1526 ఇయర్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద రివల్ట్ ఆఫ్ 1857 స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ ప్లేస్? 1857వ సంవత్సరంలో తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? సో ఆన్సర్ వచ్చేసి మీరట్. ఆప్షన్ సి మీరట్. 1857వ సంవత్సరంలో తిరుగుబాటు అనేది మీరట్ ప్రాంతంలో అయితే ప్రారంభమైంది. హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? అంటే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దాన్ని స్థాపించిన వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఏఓ హ్యూమ్ గారు అయితే మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనే పార్టీని అయితే, అది ఇప్పటికీ కూడా ఉంది కదా మన భారతదేశంలో ఈ పార్టీ అయితే, దీన్ని స్థాపించిన వారు ఏఓ హ్యూమ్ గారు. అది ఏ సంవత్సరం అయితే సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. 1885లో అయితే ఐఎన్సి అనేది అయితే స్థాపించారు మన భారతదేశంలో. అది కూడా ఏఓ హ్యూమ్ గారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇది యూపీఎస్ ప్రిలిమ్స్లో అయితే అడిగారు. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 1942. ఈ క్వశ్చన్ అనేది నేను అంతకుముందు పెట్టిన జీకే వీడియోస్లో కూడా అయితే చెప్పాను, 1942. సో ఈ క్వశ్చన్ అనేది యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో అయితే రిపీట్ అయ్యింది, గుర్తుపెట్టుకోండి. జలియన్వాలా బాగ్ మస్కర్ అక్కర్డ్ ఇన్ విచ్ ఇయర్? జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది? సో ఆన్సర్ 1919. సో 1919లో అది కూడా అమృత్సర్ అనే ప్రాంతంలో అయితే జరిగింది. బ్రిటిష్ సైన్యం అయితే కాల్పులు జరగడం వల్ల. ప్రాంతం వచ్చేసి అమృత్సర్. హూ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై? చెయ్యి లేదా చావు అంటే తెలుగులో నినాదం ఎవరిచ్చారు? సో ఆన్సర్ మహాత్మా గాంధీ గారు ఇచ్చారు. అది కూడా దేంట్లో ఇచ్చారంటే క్విట్ ఇండియా ఉద్యమంలో ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఇయర్లో అయితే ప్రారంభమైంది. అది కూడా గాంధీ గారి ఆధ్వర్యంలో. సో ఒకసారి అన్ని పాయింట్స్ గుర్తు తెచ్చుకోండి. అంతకుముందు ఒకసారి చదివేసిన క్వశ్చన్ మళ్ళీ వచ్చిందంటే అంతకుముందు ఆ క్వశ్చన్లో ఏం చదివేమో ఆ పాయింట్స్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆ క్వశ్చన్ దగ్గర ఇంకా ఈజీగా గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటారు. హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వతంత్ర భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సి రాజగోపాలాచారి. అంటే సి అంటే చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన్ని రాజాజీ అని కూడా అయితే పిలిచేవారు. రాజాజీ అనేది కూడా పిలిచేవారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆన్సర్లో రాజాజీ అని ఇచ్చిన, హూ ఈజ్ రాజాజీ ఇచ్చినా కానీ మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఈయన
ఇండిపెండెంట్ ఇండియాకి లాస్ట్ గవర్నర్ జనరల్ అనమాట. చంపారన్ సత్యాగ్రహ వాజ్ రిలేటెడ్ టు విచ్ ఇష్యూ? చంపారన్ సత్యాగ్రహం ఏ సమస్యకు సంబంధించింది? సో ఆన్సర్ వచ్చేసి ఇండిగో కల్టివేషన్. బలవంతంగా నీళ్ళు పంటకు బలవంతంగా ఈ ఇండిగో దాన్ని అయితే పండించాలని బలవంతం చేసిన కారణంగా ఈ చంపారన్ సత్యాగ్రహం అనేది అయితే జరిగింది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆజాద్ హిందూ ఫాజ్? ఆజాద్ హిందూ ఫాజ్ స్థాపకుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీ. ఈ ఆజాద్ ఐఎన్ఏ వాజ్ రికగ్నైజ్డ్ అండ్ లెడ్ బై నేతాజీ అంటే ఐఎన్ఏను ఈయనైతే నడిపించారనమాట. విచ్ వేద ఈజ్ రిలేటెడ్ టు మ్యూజిక్? సంగీతానికి సంబంధించిన వేదం ఏది? సో ఆన్సర్ వచ్చేసి సామవేదం. ఈ సామవేదంలోనే సంగీత శ్లోకాలు అనేవి అయితే ఉన్నాయి. సో సామవేదం సంగీతానికి సంబంధించినటువంటి అయితే వేదం. విచ్ మెటల్ వాజ్ నాట్ నోన్ టు హరప్పన్స్? హరప్ప ప్రజలకు తెలియని లోహం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఐరన్, ఇనుము అనేది అయితే తెలియదు. అజంతా కేవ్స్ బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్? అజంతా గుహలు ఏ మతానికి చెందినవి? సో ఆన్సర్ వచ్చి బుద్ధిస్టులు. అజంతా గుహలు బౌద్ధ గుహలు అనమాట. ఈ బౌద్ధ మతానికి చెందినటువంటి గుహలు. హూ వాజ్ ద లాస్ట్ మౌర్యన్ రూలర్? సో చివరి మౌర్య రాజు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బృహద్రథ అంటే బృహద్రథుడు చివరి మౌర్య రాజు అనమాట. తక్షశిల యూనివర్సిటీ వాజ్ ఫేమస్ ఫర్? తక్షశిల విశ్వవిద్యాలయం దేనికి ప్రసిద్ధి? మెడిసిన్, మిలిటరీ సైన్స్, గ్రామర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ తక్షశిల యూనివర్సిటీలో అనేక విద్యలను అయితే బోధించేవాళ్ళనమాట. హూ బిల్డ్ ద కుతుబ్ మినార్? సో కుతుబ్ మినార్ని ఎవరు నిర్మించారు అంటే కుతుబ్ ది ఐబాక్ గారు అయితే ఈ కుతుబ్ మినార్ని నిర్మించారు. రోడ్ అక్బర్నామాను ఎవరు రచించారు? సో ఆన్సర్ వచ్చేసి అబుల్ ఫజల్ గారు అయితే అక్బర్ రాజ చరిత్రకారుడు. ఆయనే అక్బుల్నామాను అయితే రచించారు. ఇంట్రడ్యూస్ మార్కెట్ కంట్రోల్ పాలసీ? మార్కెట్ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ. ఈయనైతే ఈ మార్కెట్ కంట్రోల్ నియంత్రణ అయితే ప్రవేశపెట్టారనమాట. అది కూడా ఎందుకంటే సైన్యం కోసం ధర నియంత్రణ చేశారు. సైన్యం కోసం, ఆర్మీ కోసం అయితే ఈ పాలసీని తీసుకొచ్చారనమాట ఆయన. భక్తి మూమెంట్ ఎంపసైజ్డ్? భక్తి ఉద్యమం దేనిని ప్రాధాన్యం ఇచ్చింది అంటే సో ఆన్సర్ డివోషనల్. హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి బాబర్. ఈయన 1526వ సంవత్సరంలో అయితే దీన్ని స్థాపించారు. ఈ ఎంపైర్ని, మొఘల్ ఎంపైర్ 1526. హూ స్టార్టెడ్ ద హోమ్ రూల్ మూమెంట్? హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అంటే అన్నీ బెసెంట్ గారు, తిలక్ గారు ఇద్దరు కలిసి అయితే ఈ హోమ్ రూల్ మూమెంట్ని అయితే ప్రారంభించారు. సో అందుకనే ఆప్షన్ డి బోత్ బి అండ్ సి. సో ఇలా కూడా క్వశ్చన్లు అయితే అడుగుతారు. ఇది జీడీలో అడిగారు, ఎస్ఎస్సి జీడీలో 2020 సంవత్సరంలో అయితే. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ హ్యాపెండ్ ఇన్? అంటే బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? సో ఆన్సర్ వచ్చి 1905 ఈ సంవత్సరంలో అయితే జరిగింది. అది కూడా ఎవరి వల్ల అంటే లార్డ్ కర్జన్ గారు అయితే ఈ పార్టీషన్ బెంగాల్ విభజన సంవత్సరంలో ఈయన ఆధ్వర్యంలో అయితే జరిగింది, లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో. హూ రోట్ హిందూ స్వరాజ్ని ఎవరు రచించారు? సో ఆన్సర్ వచ్చేసి గాంధీ గారు అయితే రాశారు. అది కూడా 1909వ సంవత్సరంలో అయితే. ఐఎన్ఏ స్లోగన్ వాజ్? ఐఎన్ఏ నినాదం ఏమిటి? సో ఆన్సర్ వచ్చి జై హింద్. ఈ నినాదాల గురించి కూడా అయితే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో వీటికి సంబంధించి కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సెపరేట్గా ఈ స్లోగన్స్ గురించి అయితే. సో జై హింద్ ఈ నినాదాన్ని ఎవరు చేశారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఈ నినాదాన్ని అయితే ఇచ్చారు, జై హింద్ అనే నినాదాన్ని. గాంధీ రిటర్న్ టు ఇండియా ఇన్? గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అంటే 1915 సంవత్సరం నుండి వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారంటే దక్షిణాఫ్రికా నుండి అయితే తిరిగి వచ్చారు. ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా వాజ్ యాక్ట్? అంటే భారతదేశంలో తొలి సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి చంపారన్ అనమాట. ఈ చంపారన్ సత్యాగ్రహం అనేది చూసాం కదా మనం, ఇందడ క్వశ్చన్ మాట్లాడుకున్నాం. అది ఇండిగో రివల్యూషన్కి సంబంధించింది. నీళ్ళు రైతుల సమస్య కోసం అయితే తొలి సత్యాగ్రహం అనేది చంపారన్లో అయితే జరిగింది. హూ వాజ్ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? సో భారత ఐరన్ మ్యాన్ ఎవరు? ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అయితే పిలుస్తారు. మార్చ్ వాజ్ రిలేటెడ్ టు? దాండి మార్చ్ దేనికి సంబంధించిందంటే సాల్ట్ ట్యాక్స్ ఆర్ సాల్ట్ లా. సో దేనికంటే ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా అయితే దాండి మార్చ్ ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా దీనికోసం అయితే సంబంధించింది. ప్రొటెక్ట్ అగైనెస్ట్ సాల్ట్ టాస్క్.
ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్ ఇన్. సో ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1906 సంవత్సరం. దాన్ని కూడా ఢాకాలో అయితే ప్రారంభించారు. ప్రదేశం పేరు కూడా అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి లార్డ్ మౌంట్ బటెన్ గారు. లార్డ్ మౌంట్ బటెన్ ఈయనైతే స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్. సో కానీ ఏంటంటే మనకి స్వతంత్రం అనేది 1947 సంవత్సరంలో వచ్చింది. మనకి రాజ్యాంగాన్ని అమలు చేసింది 1950 జనవరి 26 అయితే కదా. సో మన స్వతంత్రం పొందిన తర్వాత ఈ గవర్నర్ జనరల్ అన్న పదవిని తీసేసి ఓన్లీ రాష్ట్రపతి పదవిని మాత్రమైతే ఉంచారు. స్వతంత్రం రాకముందు వరకు గవర్నర్ జనరల్ అనే పదవి అయితే ఉంది. కానీ రాజ్యాంగం అమలు కావడానికి ఈ సందర్భంలో అయితే ఈయన లార్డ్ మౌంట్ బటెన్ గారు అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అయితే వ్యవహరించారు. మన రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత 1950 సంవత్సరం నుండి అయితే ఈ గవర్నర్ జనరల్ పదవి అనేది ఆ పోస్ట్ అనేది అయితే తీసేసి రాష్ట్రపతి పదవిని అయితే పెట్టారనమాట. సో అప్పుడు మనకి మొదటి రాష్ట్రపతి అయింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇక్కడికి చాలామందికి డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో వచ్చింది అని అంటే ఆన్సర్ వచ్చేసి 1946లో అయితే వచ్చింది. అది కూడా ఫెడరల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఫెడరల్ స్ట్రక్చర్ సమాఖ్య పాలన అయితే ప్రతిపాదించింది ఈ క్యాబినెట్ మిషన్ అనేది. హూ గేవ్ ఇంక్విలాబ్ జిందాబాద్. సో ఇంక్విలాబ్ జిందాబాద్ని ఎవరు చెప్పారు అంటే ఇది కూడా ఒక నినాదం, స్లోగన్ అనమాట. సో ఇది ఎవరు చెప్పారు అంటే భగత్ సింగ్ గారు అయితే చేశారు. ఇది ఒక రివల్యూషనరీ స్లోగన్, విప్లవ నినాదం. బర్దోలి సత్యాగ్రహ లీడర్ అంటే బర్దోలి సత్యాగ్రహ నాయకుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హియర్ అంటే తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి 1930. అది కూడా లండన్లో అయితే జరిగింది. లండన్లో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ సో 1950 జనవరి 26 ఈ సంవత్సరంలోనైతే ఈ తేదీన 1950 అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాన్ని భారత గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియాగా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవైతే హిస్టరీకి సంబంధించి మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ జీకే క్వశ్చన్స్ హిస్టరీ విభాగంలో టాప్ 50 క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కువ ఎగ్జామ్లో రావడానికి. అండ్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ అయితే నేను ఇచ్చాను. అండ్ మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, నేను అవైలబుల్ చేస్తాను. ప్రస్తుతానికైతే 50 క్వశ్చన్స్. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇంఫర్మేటివ్ జాబ్ అప్డేట్స్ అండ్ మీ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి మెటీరియల్స్ సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలనే టిప్స్ అయితే ఈ ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.